శ్రీశైలం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. అనేక యుగాల నుండి గొప్ప ప్రాముఖ్యతతో శ్రీ భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి నివసించే శ్రీశైలం వేల సంవత్సరాలుగా లక్షల మంది భక్తులు పూజనీయ ప్రదేశంగా ఉంది. చరిత్ర ఎల్లప్పుడూ పుస్తకాల ద్వారా లేదా వివిధ రాజవంశాల కథల ద్వారా చెప్పబడుతుంది. రాజవంశ ప్రాబల్యాన్ని పరిశీలిస్తే దక్షిణ భారతదేశపు మొదటి రాజవంశంకు ఆయన శ్రీశైలంలోని శాతవాహనుల నుండి శాతవాహన రాజులలో మూడవ వాడైన శాతకర్ణి కూడా శ్రీశైల మల్లికార్జున స్వామి గొప్ప భక్తుడు మరియు తనను తాను మల్లన్నని పేరు పెట్టుకోవడంలో ప్రసిద్ధి చెందాడు. 3వ శతాబ్దానికి చెందిన పురాతన గ్రంథాలలో శాతకర్ణి పాలనలో ఉన్న భూములను శ్రీశైలం చకోర శేతగిరిగా పేర్కొన్నట్లు శ్రీశైల ప్రస్థానం ఉంది. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకు రాజవంశం ఆంధ్రాను పరిపాలించింది. ఈ పాలకులు ఇప్పుడు కథ చెప్పడానికి లేనప్పటికీ వారు శ్రీశైలాన్ని పవిత్ర గమ్యస్థానంగా భావించారని చెప్పడం న్యాయమే. 6వ శతాబ్దంలో కదంబరాజు మరియు శర్మ శ్రీశైల శ్రీ పర్వతం అని సంబోధించాడు. కదంబ రాజుల సహాయంతో బృహద్దన్ అనే పేరు గల ఒక రకమైన రాజు పల్లవ రాజవంశం వారిని జయించి ఆ భూమిని పాలించాడు. వారు శ్రీ పర్వతాన్ని వారు గెలుచుకున్న భూమితో కలిసి ఏకం చేశారు. బాదామి చాళుక్య రాజవంశంలో పులకేశి అనే రాజు అనేక దేవాలయాలను నిర్మించి దేవాలయాలకు రాజుగా పేరుగాంచాడు. శివ దీక్ష చేసిన మొదటి క్షత్రియుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. 2035 2055 సిఈ కాలంలో రాష్ట్రకూట సామ్రాజ్య పాలకుడు దంతిదుర్గుడు శ్రీ పర్వతం మరియు చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించాడు. 980 1058 సిఈ కాలంలో కళ్యాణ చాళుక్య రాజు త్రయలోక కమల్యం దేవుడు గర్భాలయంపై ఒక గోపురం స్థాపించారు. 1069 సిఈలో అతని మనవడు సత్రాలు మరియు ధర్మశాల కోసం శ్రీశైలానికి ఒక గ్రామం దానం చేశాడు. 11వ శతాబ్దం చివరి నాటికి శ్రీశైలం మహాశివాలయం మరియు వేదాలకు నిలయమైన ఆలయంగా ఖ్యాతిని సంపాదించింది. హోయసల రాజవంశ పాలకులు శ్రీశైలంలోని కృష్ణా నది సమీపంలోని పాతాళ గంగ నుండి స్ఫటిక శివలింగాలను సేకరించి వాటిని ఉపయోగించి అనేక దేవాలయాలను నిర్మించారు. అప్పటి నుండి మహారాష్ట్రీయులు శ్రీశైలాన్ని దక్షిణ కాశీగా పిలుస్తున్నారు. కాకతీయ రాజవంశానికి చెందిన ప్రతాపరుద్రుడు తన భార్యతో కలిసి శ్రీశైలాన్ని దర్శించి తులాభార సేవ చేసి శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ ఆశీస్సులను పొందాడు. 17వ శతాబ్దపు రెడ్డి రాజులు శ్రీశైలాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. శ్రీశైలాన్ని పాలించిన గొప్ప శివభక్తుడు ప్రోలయ వేమారెడ్డి రామతీర్థం అనే గ్రామాన్ని దానం చేసి శ్రీశైల అభివృద్ధిని ప్రోత్సహించాడు. ఆయన కుమారుడు అనవేమి రెడ్డి తెలంగాణ నుండి వచ్చి భక్తుల కోసం మెట్లు వేశారు. పూర్వీకుల జ్ఞాపకార్థం వీర శివరాం మండపం అనే మందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలో గొప్ప భక్తులు తమ భక్తిని చూపించే మార్గంగా తమ శరీర భాగాలను అర్పించేవారని చెబుతున్నారు. 1405లో సిఈలో కాత్యా వేమిరెడ్డి శ్రీశైలానికి పెదకోమటి వేమిరెడ్డి పాతాళ గంగకు మెట్లు వేశాడు. 14వ శతాబ్దంలో విజయనగర రాజవంశం ఆంధ్రప్రదేశ్ను పరిపాలించింది. దాని పాలకుల్లో విరూపాక్షుడు సాలుప పర్వతయ్య శ్రీశైలానికి అనేక గ్రామాలను దానం చేశాడు. 2వ హరిహర రాయుడు భార్య వితాలాంబ పాతాళ గంగకు దారి తీసే మెట్లు వేశారు. శివరాత్రి శుభ సందర్భంగా 2వ హరిహర రాయ ప్రధాన ఆలయ ప్రధాన మందిర నిర్మాణానికి దర్శకత్వం వహించాడు. పైన పేర్కొన్న 3 చరిత్రకు సంబంధించిన శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలాన్ని ప్రత్యేక రాజ్యంగా భావించి తన విశ్వాస పాత్రుడైన
మంత్రి చంద్రశేఖర్ని శ్రీశైలం పరిపాలకుడుగా నియమించారు. చంద్రశేఖరుడు శ్రీకృష్ణదేవరాయ మరియు అతని మామ దేమరసుల పేరు మీద మండపాలను నిర్మించాడు. ఆలయం యొక్క దక్షిణ, తూర్పు మరియు పశ్చిమ వైపులో ఉన్న గోపురాలను శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారని చరిత్ర చెప్తుంది. మహారాష్ట్రకు చిహ్నం మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబికా దేవి భక్తుడైన శ్రీ ఛత్రపతి శివాజీ ఉత్తర గోపుర నిర్మాణానికి ఆదేశించాడు. 18 మరియు 19వ శతాబ్దాల్లో శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబికా దేవి ఆలయంలో అనేక మంది చెంచులు ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు మరియు అనేక ఆచారాలు మరియు ప్రార్థనలో భాగమయ్యారు. చాలా కాలం క్రితం శ్రీశైల మల్లికార్జున స్వామి అడవిలో వేటాడేటప్పుడు ఒక స్థానిక అమ్మాయి దేవుణ్ణి ప్రేమించిందని మరియు తర్వాత స్థానికుల సమక్షంలో దేవుని వివాహం చేసుకున్నారని స్థానికులు నమ్ముతారు. శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామిని స్థానికులు తమ అల్లుడుగా భావించి చెంచు మల్లన్న, చెంచు మల్లయ్య అని పిలుస్తున్నారు.